నమస్తే ఇండియా. ఈ రోజు మన ఇండియాలో వార్ సిగ్నల్స్ కనబడుతున్నాయి. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కాల్పులకు తెగబడుతోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైనికులు ధీటుగా బదులిస్తున్నారు. అందరిలో మనసులో కాస్త భయం. మన సోల్జర్స్ కి ఏమవుతుందో అన్న భయం, వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నారో అన్న భయం. సో ఇలా భయపడితే మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తాం? నేను ఒక మేనిఫెస్టేషన్ కోచ్ గా డెఫినెట్ గా మనం కూడా మేనిఫెస్ట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ విక్టరీ ఈజ్ అవర్ ఇండియాస్. కానీ మన వాళ్ళకి ఏం జరగకుండా ఉండడానికి ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఈ 10 నిమిషాల్లో నేను చెప్పిస్తాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మనమందరం కలిసి కలెక్టివ్ కాన్షియస్ తోటి మన వాళ్ళ సురక్షితం గురించి డెఫినెట్ గా మనం కూడా మేనిఫెస్ట్ చేయొచ్చు. సో ఈ 10 నిమిషాల వీడియోలో మీరు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. ఈ 10 మినిట్స్ వీడియోలో మనస్ఫూర్తిగా మీరు టైం కేటాయించి మన ఇండియన్ సోల్జర్స్ గురించి, మన బార్డర్లో ఉన్న సివిలియన్స్ గురించి, వాళ్ళ వెనకాల ఉన్న ఫ్యామిలీస్ గురించి, అందరి గురించి మనం మేనిఫెస్ట్ చేద్దాము. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద వార్, ఇట్ ఈస్ ఫర్ ద విల్ పవర్. నేను ఈ వీడియోలో వార్ గురించి మాట్లాడట్లేదు, విల్ పవర్ గురించి మాట్లాడుతున్నాను. మన కాన్షియస్నెస్ తోని, అంటే మన కలెక్టివ్ కాన్షియస్నెస్ తోని డెఫినెట్ గా మనం మన వాళ్ళ గురించి మేనిఫెస్ట్ చేద్దాం. సో మీరు ఈ వీడియో చూస్తే గనక జస్ట్ రిలాక్స్ అవ్వండి. మీరు ఎక్కడైనా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. కుదిరితే కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నేను ఈ వీడియోలో ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను, దట్ ఈస్ వైబ్రేషన్ షీల్డ్ టెక్నిక్. ఈ వైబ్రేషన్ షీల్డ్ టెక్నిక్ ద్వారా మనం అందరం మన ఎనర్జీని, హీలింగ్ ఎనర్జీని మన ఇండియన్ సోల్జర్స్ కి పంపించవచ్చు. సో జస్ట్ సిట్ డౌన్, రిలాక్స్ యువర్ సెల్ఫ్, రిలాక్స్ అవ్వండి. స్టార్ట్ టేకింగ్ డీప్ బ్రెత్స్. నేను ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ లో. మీరు జస్ట్ రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకోండి. టేక్ ఏ డీప్ బ్రెత్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అగైన్, మళ్ళీ శ్వాస లోపలికి పీల్చుకోండి. బ్రీత్ ఇన్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, బ్రీత్ ఇన్ ఆల్ యువర్ విల్ పవర్ అండ్ బ్రీత్ అవుట్ ఆల్ యువర్ ఫియర్స్. మీ భయాలని వదిలేసేయండి శ్వాస ద్వారా. మళ్ళొక్కసారి టేక్ ఏ డీప్ బ్రెత్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. రిలాక్స్. నేను చెప్పే టెక్నిక్ని మీరు ఫాలో అవుతూ విజువలైజ్ చేసుకోండి, అంటే ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. మన ఇండియా సరిహద్దుల్ని ఊహించుకోండి, మన ఇండియా మ్యాప్ని ఊహించుకోండి. ఆ బౌండరీస్లో ఒక గోల్డెన్ లైట్, అలా ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ద గోల్డెన్ లైట్ ఆల్ అరౌండ్ ఇట్స్ బౌండరీస్. ఒక్కసారి ఒక బంగారపు వెలుగు ఆ ఇండియా చుట్టూరుతో ఉన్నట్టుగా ఊహించుకోండి. ఎస్, బంగారపు వెలుగు. దిస్ ఈస్ అ ప్రొటెక్టింగ్, షీల్డింగ్ లైట్. మన ఎనర్జీ ప్రొటెక్ట్ అవుతూ సరిహద్దుల్లో ఉన్న ప్రతి సోల్జర్, వాళ్ళ సోల్, వాళ్ళ ఆత్మ ధైర్యంగా, వాళ్ళు కూడా ప్రొటెక్టెడ్గా, పీస్గా ఉన్నట్టుగా జస్ట్ సెండ్ యువర్ హీలింగ్ ఎనర్జీ. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్. మీ చేతులు గుండె పైన పెట్టుకోండి. ఎస్, గుండె పైన పెట్టుకోండి. రిలాక్స్. నేను చెప్తున్న అఫర్మేషన్స్ మనస్ఫూర్తిగా చెప్పండి. ఆ బంగారపు వెలుగు, ఆ గోల్డెన్ లైట్ ఆ ఇండియా చుట్టూతో స్ప్రెడ్ అవుతూ, ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద హోల్ అండ్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉన్నారు. అన్ని బాగున్నాయి, మనకి ఎలాంటి ప్రాబ్లం జరగదు. జస్ట్ సే దిస్ అఫర్మేషన్, అవర్ ఇండియా ఈజ్ ప్రొటెక్టెడ్. మన ఇండియా భద్రంగా ఉంది, ప్రొటెక్టెడ్గా ఉంది, సురక్షితంగా ఉంది. మనస్ఫూర్తిగా అనండి. ఎవ్రీ సోల్జర్ ఈజ్ ప్రొటెక్టెడ్. మన దేశం గురించి
యుద్ధంలో ఉన్న వాళ్ళు, మన దేశం గురించి పోరాడే ప్రతి సోల్జర్, ప్రతి సివిలియన్ సోల్ ఇస్ ప్రొటెక్టెడ్. వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నారు, వాళ్ళందరూ పీస్ఫుల్గా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. మనస్ఫూర్తిగా అఫర్మేషన్ చెప్పండి. విజయం మనదే. విక్టరీ ఫ్లోస్ ఇన్ అవర్ ఇండియా. మనస్ఫూర్తిగా చెప్పండి. విక్టరీ ఫ్లోస్ ఇన్ ఎవ్రీ సోల్ ఆఫ్ ఇండియన్స్. ప్రతి ఒక్కరి మనసులో నుంచి మనం విజయం సాధిస్తాం. విజయ పతాకాన్ని చూస్తున్నాం మనం. జస్ట్ ఇమాజిన్ అవర్ ఇండియన్ ఫ్లాగ్ ఫ్లయింగ్ హై. మనస్ఫూర్తిగా మీ హీలింగ్ ఎనర్జీని పంపించండి. సెండ్ ఆల్ ద హీలింగ్ ఎనర్జీ. మనస్ఫూర్తిగా చెప్పండి. ఎవ్రీ సోల్జర్ ఇస్ ప్రొటెక్టెడ్. మన ఇండియా సురక్షితంగా ఉంది. మన బార్డర్లో ఉన్న ప్రతి సోల్జర్, ప్రతి సైనికుడు సురక్షితంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయి. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ విక్టరీ ఆఫ్ ఇండియా. జరిగేది అంతా మన మంచికే, మన ఇండియా మంచికే. మనం అందరం ఈరోజు గొప్పగా ఫీల్ అవుతాము. అండ్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ పీస్ఫుల్లీ ఎండ్. పీస్ఫుల్గా ఎండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ వైబ్రేషన్, మీ యొక్క వైబ్రేషనల్ ఫీల్డ్ ఇండియా చుట్టూత బంగారపు వెలుగులాగా అలా ప్రొటెక్ట్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. మనస్ఫూర్తిగా ఫీల్ యువర్ హార్ట్ బీట్ అండ్ సే, ఫీల్ ప్రైడ్ బీయింగ్ ఇండియన్. ఎస్, మనం ఈ దేశంలో ఉన్నందుకు ప్రైడ్గా ఫీల్ అవ్వండి. ఫీల్ ప్రైడ్, ఫీల్ ప్రొటెక్టెడ్. మనం సురక్షితంగా ఉన్నాం. ఫీల్ యూనిటీ, మనం అందరం కలిసి ఉన్నాము. ఒకటిన్నర బిలియన్ కోట్ల గుండెలు ఒకటేసారి కొట్టుకుంటే ఎంత బాగా మనం హీలింగ్ ఎనర్జీ పంపించవచ్చో ఒక్కసారి ఆలోచించండి. We all have this power. Send all your healing energy now. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. మన ఇండియా బార్డర్లో ఉన్న ప్రతి సోల్జర్కి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. వి ఆల్ లవ్ యూ. మనమందరం వాళ్ళని ప్రేమిస్తున్నాము. వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. Take a deep breath and gently rub your hands. మీ చేతుల్ని రబ్ చేస్తూ మీ కళ్ళ పైన పెట్టుకోండి. అండ్ మెల్లిగా మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు మనము ఒక రిపుల్ని సృష్టించాము. దట్ ఈజ్ అవర్ షీల్డ్ రిపుల్. మనసుకి నిజంగా మనకి ధైర్యం ఉంటే, కరేజ్ ఉంటే, మన హార్ట్కి డెఫినెట్గా మనం అలైన్ చేసుకుంటే మన ఎనర్జీ ద్వారా మనం మన ఇండియాని కూడా కాపాడవచ్చు. స్టార్ట్ మేనిఫెస్టింగ్ ఎవ్రీ డే. ఫోకస్ కాన్షియస్లీ ఫర్ ద విక్టరీ ఆఫ్ ఇండియా. మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి ప్రార్థిద్దాము. మనస్ఫూర్తిగా అక్కడున్న ఇండియా సోల్జర్స్ గురించి గొప్పగా మనం ఫీల్ అవుదాము. అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ అ విక్టరీ ఫర్ అస్. అండ్ జై హింద్. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో కింద ఇండియా ఈజ్ ప్రొటెక్టెడ్ అని టైప్ చేయండి. ఇండియా ఈజ్ పవర్ఫుల్, ఇండియా ఈజ్ ప్రొటెక్టెడ్ అని కింద టైప్ చేయండి. లెట్స్ మేక్ దిస్ నేషనల్ వేవ్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మనమందరం గుమికూడి డెఫినెట్గా మేనిఫెస్ట్ చేద్దాము మన ఇండియా గురించి. జై హింద్.